ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది నిన్ననే. సో ఈరోజు ఫ్రీ ఉన్నాం. ఇక్కడ తిరుమల పైన ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో ఈరోజు విజిట్ చేస్తాం ఫ్రెండ్స్. సో గాయ్స్ మా అన్నయ్య వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఇంకా మేమందరం ఒక 12 మెంబర్స్ అయ్యాం. సో ఇక్కడ ఒక వ్యాన్ మాట్లాడుకున్నాం. రోహన్ మేము ఫస్ట్ చూడడానికి వచ్చింది శిలాతోరణం. ఇది 10 అడుగుల హైట్లో ఉంటుంది. 150 కోట్ల నాటిదని అంటారు. 1980లో దీన్ని కనిపెట్టారు. శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి వచ్చి ఈ ద్వారం నుంచే వచ్చి శంఖ మహారాజుకి దర్శనమిచ్చాడంట. శిలాతోరణం చూశాక మనం లోపలికి వెళ్తే కొంచెం లోపలికి ఉంటుంది చక్రతీర్థం. చక్రతీర్థం కూడా చూసేసి వెళ్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాము. ఇక్కడ జూలా కొన్ని బర్డ్స్ అవి ఇవి ఉన్నాయి. దాని లోపలికి వెళ్ళాక చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టారు. ఈ స్టాల్స్ దాటాకే మనం కొంచెం ముందుకెళ్తే స్టెప్స్ వస్తాయి. అక్కడ దిగగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చక్రతీర్థం. ఈ వాటర్లో ఎవరైతే స్నానం ఆచరిస్తారో వాళ్ళకి నెగిటివిటీ అంతా పోతుందంట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చక్రతీర్థం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ లాగా కూడా ఉంటుంది అంట, కానీ మేము వెళ్ళినప్పుడు అయితే కనిపించలేదు, అంటే డ్రైగా ఉండే. ఇక్కడ చిన్న గుడిలాగా ఉంది. అక్కడ సుదర్శన చక్ర తల్వార్ అభిముఖంలో ఉంటారు. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. నాగదేవతను కూడా దర్శనం చేసుకొని వెళ్ళాం. చాలా బాగుంది. వెళ్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్. మా నెక్స్ట్ లొకేషన్ వచ్చి పాప వినాశనం. ఇది శ్రీవారి టెంపుల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి కూడా చాలా లోపలికి నడవాల్సి వస్తుంది. సో మనం వెళ్ళే దారిలో చాలా స్టాల్స్ ఉన్నాయి. అక్కడ మనకి ఏది అవసరమైతే అది కొనుక్కోవచ్చు. రుద్రాక్షలు ఉన్నాయి, ఇంకా ఏదైనా కొనుక్కోవచ్చు. తినడానికి కూడా స్టాల్స్ ఉన్నాయి. ఒకవేళ అలసిపోయినా మనం అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, ఎందుకంటే అంత దూరం నడవాల్సి ఉంటుంది కాబట్టి. ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి. రుద్రాక్షలైనా కానీ, మీకు ఏదైనా ఇంటికి అవసరమైన ఏదైనా దిష్టి తీసుకోవడానికి కానీ, లేకపోతే వంటవి చెక్కవి కానీ అవన్నీ ఉన్నాయి. బ్యాగ్స్ అయినా చాలా రకాలైన వస్తువులు ఉన్నాయి. మేము వెళ్ళే దారిలో అయితే ఏం తీసుకోలేదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం కొన్ని చూసుకుంటూ వచ్చాము. అవన్నీ షాప్ చేసుకుంటూ వచ్చాము. చిన్న చిన్నవన్నీ ఇయర్ రింగ్స్ అని, జ్యువెలరీ కొన్ని షాపింగ్ చేసాము. మమ్మీ వాళ్ళు వాళ్ళకు అవసరమైనవి అన్నీ తీసుకున్నారు. పంచముఖి ఉంది, ఏకముఖి ఉంది, శివ పార్వతి రుద్రాక్షం ఉంది. పాప వినాశనం, పాపనాశనం అని కూడా అంటారు. ఇది శ్రీవారి పాద పద్మములం నుంచి వచ్చిందని అంటారు. ఇక్కడ స్వయంగా స్వామివారే స్నానం ఆచరించారంట. అందుకే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు స్నానం ఆచరించినా కానీ 7 జన్మాల పాపాలు పోయి పుణ్యం దక్కుతుందని అంటారు. అంతేకాకుండా దీనికి ఇంకో చరిత్ర ఏంటంటే, నంబి అనే అతను రోజు శ్రీవారి అభిషేకానికి ఇక్కడ నుంచే నీళ్లు తీసుకొని వెళ్ళేవాడట. మాకు టైం లేకపోయేసరికి మేము స్నానాలు అయితే చేయలేదు. సో అందుకోసమని నీళ్ళు అయితే చల్లుకున్నాము. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫుల్ ప్లాన్డ్గా వస్తామని అనుకుంటున్నాము. పాప వినాశనం క్షేత్ర దేవతలుగా గంగమ్మ దేవి టెంపుల్ని కూడా నిర్మించారు ఇక్కడ పక్కనే. ఇంకా హనుమంతుల వారు కూడా ఉంటారు. గంగమ్మ దేవి దర్శనం కూడా చేసుకొని వెళ్ళాము. ఇంకా మేము లాస్ట్లో వచ్చింది ఆకాశగంగ దగ్గరికి. మేము ముందు జపాలికి వెళ్దామని అనుకున్నాము, కానీ అక్కడ టైం అయిపోయింది. 6 దాటిన తర్వాత అక్కడ మొత్తం చీకటిగా ఉంటుంది, వెళ్ళలేరని చెప్పారు. సో అందుకనే మేము మళ్ళీ ఆకాశగంగ చూసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చాము. ఇది కూడా చాలా లోపలికి దిగాల్సి ఉంటుంది. సో లోపలికి వెళ్ళాక మనకి ఒక చిన్న దారలాగా నీళ్ళు అయితే ఉంటాయి. దీని చరిత్ర ఏంటంటే, నమ్మి పాప వినాశనం నుంచి నీళ్లు తీసుకెళ్తుండగా ఒకరోజు ఒక వేటగాడు వచ్చి నీళ్ళు అడిగితే, నేను ఇది స్వామివారి అభిషేకానికి తీసుకువెళ్తున్నానని ఇవ్వలేను అని చెప్పి వెళ్ళిపోతాడు. గుడికి వెళ్ళాక బిందెలో నీళ్లు లేకపోయేసరికి చాలా బాధపడుతూ ఉండగా శ్రీవారి దర్శనం ఇచ్చి ఒక బాణాన్ని వదిలితే ఈ దార అనేది ఏర్పడింది. దీన్నే ఆకాశగంగ అంటారు. ఇప్పటికీ ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది తెలియదు, కొండల మధ్యలో నుంచి వస్తాయి. ఈ నీళ్లు తాగడం వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యలు తీరుతాయని అంటారు. ఈ నీళ్లు చాలా తీయగా ఉంటాయి. మేము ఆకాశగంగకి చాలాసార్లు వచ్చాము. మేము ఎప్పుడూ నీళ్లు తాగడానికి వచ్చినా కానీ ఆ నీళ్ళు అనేవి చల్లగా ఇంకా తీయగానే ఉంటాయి. దీని రుచి మాత్రం ఎప్పటికీ చేంజ్ కాలేదు. ఇక్కడే బాలాంజనేయ స్వామి ఇంకా అంజనాదేవిది గుడి కూడా ఉంది. ఆ గుడిలో కూడా దర్శనం చేసుకొని ఇంకా తిరిగి వెళ్ళిపోయాము. సో తిరుమలలో మాకు ట్రిప్స్ అనేవి ఇలా ఎండ్ అయిపోయాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము, ఇంకా చీకటి పడుతుందని చెప్పి నెక్స్ట్ షాపింగ్కి వెళ్తాము. అప్పటికే చాలా అలసిపోయాం, కానీ ఇక్కడ షాపింగ్ చూసాక షాప్ చేయాలనిపించింది నాకు కూడా. ఇది బస్ స్టాండ్ నుంచి రైట్ సైడ్లో ఉంటుంది. నాకు చాలా రీజనబుల్ అనిపించాయి. నేను కొన్ని గాజులు ఇంకా కొన్ని నెక్ సెట్స్ అలా అత్తమ్మకి వాళ్ళందరికీ తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.